హాయ్, మనం ప్రీవియస్ వీడియోస్లో లిస్ట్స్ అంటే ఏంటి, ట్యూపుల్స్ అంటే ఏంటని చూసాం. సో అలానే స్ట్రింగ్స్ అంటే ఏంటని కూడా చూసాం. సో ఇవన్నిటిని మనం సీక్వెన్స్ అంటాం. సో వీటన్నిటిని మనం సీక్వెన్సెస్ అంటాం. సీక్వెన్సెస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. సో మనం ఇక్కడ ఇంకొక డేటా టైప్ చూస్తాం, దాన్ని డిక్షనరీ అంటాం. బట్ అసలు ఏంటి డిక్షనరీ? సో మనం ప్రీవియస్గా చూసినవన్నీ సీక్వెన్సెస్, బట్ ఇవి మ్యాపింగ్స్. మీకు కనుక ప్రీవియస్ లాంగ్వేజెస్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే అక్కడ మీరు హ్యాష్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసినవాడు. హ్యాష్ టేబుల్స్ అంటే మనం కీ వాల్యూ పేర్స్లో డేటా స్టోర్ చేస్తాం. వాటిల్లో మనం మ్యాపింగ్స్ అంటాం. సో ఒక వాల్యూని ఒక ఎలిమెంట్కి మ్యాప్ చేయాలంటే అలాంటప్పుడు మనం మ్యాపింగ్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో ఈ డిక్షనరీస్ పైథాన్లో మ్యాపింగ్స్ చేయాలంటే మనం యూస్ చేసే కాన్సెప్ట్ డిక్షనరీస్. అసలు ఈ మ్యాపింగ్స్ అంటే ఏంటి? ఒక కీ ఉంటుంది, ప్రతి కీకి ఒక వాల్యూ ఉంటుంది, అదే మ్యాపింగ్ అంటే. సో ఇవి కూడా లిస్ట్స్ అండ్ ట్యూపుల్స్ లాగే డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. బట్ దీన్ని మనం మ్యాప్ చేస్తాం. ఫర్ సపోజ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇది మనకి యూజ్ అవుతుంది? సపోజ్ మీ క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఒక స్టూడెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కావాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది కీ. అంటే కీ అనేది ఏంటంటే సంథింగ్ యూనిక్. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది యూనిక్గా ఉంటుంది. ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి? వాల్యూ. అంటే మీ మార్క్స్ చేంజ్ అవుతాయి. సో ఇలానే క్లాస్లో ఒక 100 స్టూడెంట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కీ అనేది కామన్గా ఉంటుంది, అంటే సబ్జెక్ట్ నేమ్. బట్ ఇక్కడ చేంజ్ అయ్యేది వాల్యూ. సో మీకు ఇప్పుడు 6 సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని మీకు కావాలి. సబ్జెక్ట్ నేమ్ కాలమ్ మార్క్స్, సబ్జెక్ట్ నేమ్ కాలమ్ మార్క్స్, ఇలా ప్రతి స్టూడెంట్కి డిస్ప్లే చేయాలంటే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కీ వాల్యూ పేర్స్ని యూజ్ చేస్తాం. వాటిని మ్యాపింగ్స్ అంటాం. వాటిని పైథాన్లో మనం డిక్షనరీస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే కీ అనేది సంథింగ్ యూనిక్. సో ఒకసారి అది మనం డిఫైన్ చేస్తే అది చేంజ్ అవుతుంది, బట్ వాల్యూని మనం ఎన్నిసార్లు చేంజ్ చేయొచ్చు. ఫర్ లైక్ ఎగ్జాంపుల్ మీ మార్క్స్. సో సబ్జెక్ట్ నేమ్ అనేది కామన్గా ఉంటుంది ప్రతి స్టూడెంట్కి, బట్ మార్క్స్ అనేది అందరికీ డిఫరెంట్గా ఉంటాయి. సో మన డిక్షనరీని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం? సో లెట్స్ సపోజ్ ఏ అనేది తీసుకున్నాం. సో వీటికి ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్కి యూస్ చేస్తాం. ఓపెన్ బ్రాకెట్స్ ఐ మీన్ కర్వ్ బ్రాకెట్స్ మనం ట్యూపుల్స్కి యూస్ చేస్తాం. వీటికి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తాం. సో వీటికి ఎలా ఇస్తాం అంటే, సో కాలంలో కీ డిక్లేర్ చేస్తాం. సో ఐ కెన్ సే కీ 1 అనుకోండి. వీటికి ఐ మీన్ సింగిల్ కోడ్స్లో డిఫైన్ చేసాం మనం కీని. వాల్యూ ఇవ్వాలంటే మధ్యలో మనం కాలం వేస్తాం. సో వాల్యూ అంటే మనం ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఒక లిస్ట్ ఆర్ అరే ఆర్ ఇంకేదైనా ఇవ్వాలనుకున్నాను. సో ఫర్ సపోజ్ ఇది నేను వాల్యూ 1 అని ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఒక కీ వాల్యూ పేరుని డిఫైన్ చేశాను. సపరేటెడ్ బై కామా మీరు మళ్ళీ ఇంకొకటి చేసుకోవచ్చు. కీ 2 ఇవ్వచ్చు. సపరేటెడ్ అంటే వీటికి మళ్ళీ కాలం ఫాలోడ్ బై వాల్యూ. సో ఈ వాల్యూ ఏదైనా కావచ్చు. సో మీరు ఇంకొక లిస్ట్ కూడా ఇవ్వచ్చు, ఇంకొక ట్యూపుల్ కూడా ఇవ్వచ్చు. ఫర్ మీకు ఐడియా రావాలంటే నేను ఇక్కడ 10 అని ఇచ్చాను ఫర్ సపోజ్. సో లెట్స్ ప్రింట్ దిస్. ప్రింట్ ఏ. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఈ డిక్షనరీ అనేది ప్రింట్ అయింది. సో దీని యొక్క టైప్ కావాలంటే మనకు సింపుల్గా టైప్ ఆఫ్ ఏ. మీరు చూసినట్టయితే ఇది డిక్షనరీ అని వచ్చింది. సో అలానే లెంత్ కూడా. సో ఇవన్నీ కామన్ ప్రాపర్టీస్. ఇక్కడ 2 వచ్చింది లెంత్, ఎందుకంటే మనకి 2 పేర్స్ యూజ్ చేసాం సో ఈ డిక్షనరీలో. సో డిక్షనరీని ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటాం. బట్ డిక్షనరీలో ఒక బ్యూటీ ఏంటంటే ఇది కూడా మ్యూటబుల్. సో నువ్వు ఒక్కసారి ఇచ్చిన వాల్యూని చేంజ్ చేయొచ్చు. లిస్ట్లో ఎలా అయితే మనం చేంజ్ చేసామో మ్యూటబిలిటీ కాన్సెప్ట్ అక్కడే అదే ఇక్కడ కూడా వస్తుంది. సో డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. సో అసలు మ్యూటబిలిటీ అంటే ఏంటి అంటే మీరు వాల్యూని చేంజ్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఆఫ్ ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఇండెక్స్తో కాల్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీకు ఐడియా వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ సో ఇక్కడ మనం ఇప్పుడు ఏ ఆఫ్ 0 అని ఇస్తే సో మనకి ఇక్కడ ఎర్రర్ రావాలి. మనం ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే సో ఎందుకంటే మనం ఇది ఇలా డైరెక్ట్ ఇండెక్స్తో యాక్సెస్ చేయలేం. సో ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి మనం. సో ఇక్కడ మనకి ఇండెక్స్ అంటే 0th ఎలిమెంట్ అంటే కీ 1. సో ఫస్ట్ ఎలిమెంట్ అంటే కీ 2. సో ఫర్ సపోజ్ మనం కీ 2 వాల్యూ ఏంటో చూడాలనుకుంటే డైరెక్ట్గా ఇలా ఇండెక్సింగ్ కాన్సెప్ట్తో యాక్సెస్ చేయొచ్చు. ఓ సారీ, ఇక్కడ సింగిల్ కోట్స్ ఇంపార్టెంట్. సో డిక్షనరీలో ఏది మర్చిపోయినా సింగిల్ కోట్స్ మర్చిపోకూడదు. సో ఇక్కడ ఇండెక్స్ అయినా కూడా మనం సింగిల్ కోట్స్తో ఇవ్వాలి.
ఇప్పుడు చూసినట్లయితే మనకి 10 అని డిస్ప్లే అయింది. సో మనం ఈ వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం ఒక్కసారి. సో అప్పుడు ఈ వాల్యూ ఎలా ఉందో చూద్దాం. ఏ ఆఫ్ కీ 2. సో మనం దీన్ని డైరెక్ట్గా అసైన్ చేసాం. సో నేను 11 అని ఇచ్చాను. ఇప్పుడు మనం దీన్ని కే ఆఫ్ కీ 2 ప్రింట్ చేసినప్పుడు 11 ప్రింట్ అయింది. సో ఇదే మ్యూటబిలిటీ సింపుల్. సో అంటే ఒక్కసారి మనం డిఫైన్ చేసిన ఏ వాల్యూనైనా కూడా మళ్ళీ చేంజ్ చేయొచ్చు. సో అదే డిక్షనరీలో ఉండే స్పెషాలిటీ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఐ కెన్ సే ట్యూపుల్స్. సో మనం డిక్షనరీలో ఇలానే చాలా వరకు ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నాం ఏదైనా ఆర్ ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక న్యూ ఎలిమెంట్ యాడ్ చేయడం అంటే పైథాన్లో డిక్షనరీస్లో న్యూ ఎలిమెంట్ ఎలా యాడ్ చేయాలి. మనం లిస్ట్లో అయితే అపెండ్ అని ఒక మెథడ్ యూస్ చేసాం. సో ఇక్కడ ఎలా యూస్ చేస్తాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ డైరెక్ట్గా ఏ ఆఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు ఐ కెన్ సే మీకు ఏ వాల్యూ కావాలో డైరెక్ట్గా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ సపోజ్ నేను 20 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు చూస్తే మనకు 3 కీస్ అండ్ 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఏంటంటే ఇక్కడ మనం వాల్యూ అంటే జస్ట్ ఒక ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ ఇవ్వాలని లేదు, ఇంకొక డేటా టైప్ కూడా ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లిస్ట్ని డిఫైన్ చేశాను. ఇక్కడ కీ 3లో నేను ఒక లిస్ట్ ఇచ్చాను. ఇప్పుడు లెట్స్ ట్రై టు ప్రింట్ ఇట్. మీకు చూస్తే కీ 3లో ఒక లిస్ట్ ప్రింట్ అయింది. సో మీరు దీన్ని యాక్సెస్ కూడా చేయొచ్చు డైరెక్ట్గా. సో మీరు ఇక్కడ కీ 3 ఏంటో చూస్తే మీకు ఆటోమేటిక్గా ఒక లిస్ట్ ప్రింట్ అవుతుంది. యా లిస్ట్ ప్రింట్ అయింది. సో అలానే మీరు ఇక్కడ టైప్ ఏంటో కనుక్కుంటే ఇక్కడ చూస్తే లిస్ట్ అని వచ్చిన టైప్. ఎందుకంటే దీంట్లో ఒక థర్డ్ కీ అనేది మనం ఒక లిస్ట్గా ఇచ్చాం. సో అందుకని మనకి దీన్ని మాత్రమే లిస్ట్గా ప్రింట్ అయింది. సో ఇవే మన డిక్షనరీలో డిఫరెంట్ ఆపరేషన్స్ ఇలానే పర్ఫామ్ చేయొచ్చు. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ట్యూపుల్స్తో కంపేర్ చేసుకుంటే ట్యూపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అండ్ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. సో ఇదే మెయిన్ డిఫరెన్స్. అండ్ అలాగే లిస్ట్లో సపోర్ట్ చేసే చాలా ఫీచర్స్ మన డిక్షనరీలో సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే డిక్షనరీస్ కూడా మ్యూటబుల్ కాబట్టి. సో మ్యూటబిలిటీ సపోర్ట్ చేసే ప్రతి ఒక్క డేటా టైప్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం డిక్షనరీలో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మీరు న్యూటన్ స్కూల్ లాంచ్ ప్యాడ్ని యాక్సెస్ చేయొచ్చు. కోడింగ్ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు అక్కడ యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.